హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీ ప్రజలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే నందమూరి బాలకృష్ణ గారు ఏపీ ప్రజలకు ఏం శుభవార్త చెప్తున్నారో ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ను ఆంధ్రప్రదేశ్లోనూ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని ఆయన వెల్లడించారు. ఇక శనివారం హైదరాబాద్లోనే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 24వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తుందని అన్నారు. ఇక ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారం కోరామని తెలిపారు. అడిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని అన్నారు. దాతల సహాయంతో బసవతారకం ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందన్నారు. ఇక భవిష్యత్తులో బసవతారకం ఆసుపత్రి సేవలు మరింత విస్తరించాలని అన్నారు. కాగా క్యాన్సర్ చికిత్స కోసం ప్రస్తుతం ఏపీ వాసులు హైదరాబాద్కు రావాల్సి వస్తుంది. ఇక త్వరలోనే ఏపీలో కూడా ఆసుపత్రిని నిర్మిస్తే ఇకపై వారు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.